హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ కీర్తన. ఈ రోజు ఇప్పటివరకున్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఆధారంగా ఈ నెల 6 నుంచి నిర్వహించనున్న రాత పరీక్షలను నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. పరీక్షలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్లు కొట్టేసింది. డిఎస్సి పరీక్షల నిర్వహణను నిలిపివేయడానికి సహేతుకమైన కారణాలు కనిపించడం లేదని పేర్కొంది. విస్తృత ప్రజా ప్రయోజనాలు డిఎస్సి పరీక్షలను నిర్వహించే ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో స్టే ఇవ్వలేమంది. రాజధాని అమరావతి రెండో దశ ప్రాజెక్టు కోసం 40 నుంచి 45 వేల ఎకరాలు భూ సమీకరణలో తీసుకుపోతున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. తొలి దశలో 217 చక్ర కిలోమీటర్ల పరిధిలో భూ సమీకరణకు అనుసరించిన నిబంధనలే రెండో దశకు వర్తింపజేస్తాయని చెప్పారు. 5,000 ఎకరాల్లో విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్, మరో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఈ భూమి సమీకరించనున్నట్లు తెలిపారు. మహిళల వన్డే ప్రపంచ కప్లో విశాఖ వేదికగా మ్యాచ్ ఖరారైంది. ఈ మేరకు బీసీసీఐ విడుదల చేసిన వేదికల జాబితాలో ఏసీఏ వీడీసీఏ స్టేడియంను కూడా పేర్కొన్నారు. సెప్టెంబర్ 30న బెంగళూరు వేదికగా భారత జట్టు తొలి మ్యాచ్ ఆడుతోంది. అయితే విశాఖలో జరగనున్న మ్యాచ్ తేదీ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్న ఈ ప్రపంచ కప్లో విశ్వ విజేత ఎవరన్నది తేలనుంది. ఇటీవలే భారత మహిళా జట్టు రాణిస్తోంది. తనను అధిష్టానం సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయట పెడతానంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనకు నోటీసులు ఇవ్వాలని భాజపా యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై సోమవారం రాజాసింగ్ స్పందించారు. నోటీసులు కాదు, కావాలంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయట పెడతానని, ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగిందనేది ప్రజల ముందుంచుతానని అన్నారు. ఛార్జీల పెంపు ప్రభావం హైదరాబాద్ మెట్రో ప్రయాణాలపై పడింది. దీంతో ప్రయాణించే వారి సంఖ్య 5-6% తగ్గింది. మే 17 నుంచి ఛార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. నిరసనలు వ్యక్తం కావడంతో మే 24 నుంచి 10% తగ్గింపు ప్రకటించారు. అయినా సరే సగటున రోజున దాదాపు 25,000 వరకు తగ్గిపోయారు. ఛార్జీల పెంపుతో మరింతగా దూరమయ్యారు. ఉదయం, సాయంత్రం మినహా మిగతా సమయాల్లో చాలా ట్రిప్పులు మెట్రోలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఛార్జీల పెంపుతో ప్రయాణికుల సంఖ్య కొంత తగ్గినా 3 నెలల్లో పరిస్థితి సర్దుకుంటుందని మెట్రో వర్గాలు అంటున్నాయి. కాళేశ్వరం బ్యారేజ్లోని అవకతవకలపై విచారణ చేస్తున్న కమిషన్ ఎదుట ఈ నెల 5న హాజరు కాలేనంటూ మాజీ సీఎం కేసీఆర్ కమిషన్కు విన్నవించారు. మరో తేదీన వస్తానని గడువు ఇవ్వాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ను కోరారు. దీంతో కమిషన్ సానుకూలంగా స్పందించి ఈ నెల 11న రావాలని సూచించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మే 19న మాజీ సీఎం కేసీఆర్, నాటి మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులకు నోటీసులు పంపింది. జూన్ 15న జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్షను ఒకే షిఫ్ట్లో నిర్వహించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తగిన సంఖ్యలో పరీక్షా కేంద్రాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పరీక్ష నిర్వహించే కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపింది. కర్ణాటకలో భారీ చోరీ జరిగింది. విజయపుర జిల్లాలోని మంగోలిలో ఉన్న కెనరా బ్యాంకు బ్రాంచ్లో దొంగలు పడి 59 కిలోల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రజలు బ్యాంకు రుణాల కోసం తాకట్టు పెట్టిన బంగారం చోరీకి గురైనట్లు విజయపుర ఎస్పీ లక్ష్మణ్ బి నింబార్గి మీడియాకు వెల్లడించారు. మే 26న కెనరా బ్యాంక్ మేనేజర్ ఈ అంశంపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్న వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. భారత సైనికుల కదలికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని అతడు ఏళ్లుగా సరిహద్దు ఆవలా ఉన్న ఏజెంట్లకు చేరవేస్తున్నాడని, అందులో ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన సున్నితమైన వివరాలు కూడా ఉన్నాయని పంజాబ్ పోలీస్ చీఫ్ తెలిపారు. నిందితుడు కొన్నేళ్లుగా ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఐపీఎల్లో బెంగళూరు, పంజాబ్ మధ్య ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. లీగ్ దశలో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ జరగబోతుండడం, ఆ 2 తొలి కప్పు కోసం 18 ఏళ్లుగా ఎదురు చూస్తుండడంతో అంతిమ సమరంపై అమితాసక్తి నెలకొంది. ఫైనల్లో స్పష్టమైన ఫేవరెట్ అంటూ ఎవరూ లేరు. 2 జట్లు సమఉజ్జులుగా కనిపిస్తుండడంతో హోరాహోరీ సమరం మాత్రం ఖాయం. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించవచ్చు. ఫైనల్స్కు రిజర్వ్ డే ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 153 పాయింట్ల నష్టంతో 81,184 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 51 పాయింట్ల నష్టంతో 24,664 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, ఎల్&టీ, బజాజ్ ఫైనాన్స్,
ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్యుఎల్, మారుతి సుజుకి, భారతీ ఎయిర్టెల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇది ఈ బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పొలిటికోస్. దిస్ ఇస్ కీర్తన సైనింగ్ ఆఫ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.